ఈరోజు మా అభిమాన నాయకుడైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సెలబ్రేషన్స్ కోసం వచ్చాను. మాది కనిగిరి జిల్లా, ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం, వెలిగండ్ల మండలం, జాలపాలెం. అక్కడ నుంచి మేము ఈరోజు జగనన్న బర్త్డే సెలబ్రేషన్స్ కోసం వచ్చాము. రాబోయే రోజుల్లో జగనన్నని సీఎం చేసి తీరుతాము. ఖచ్చితంగా జగనన్న కోసమే కష్టపడతాము, జగనన్నతోనే ఉంటాము. మనం చూసుకున్నట్లయితే ఈరోజు జగనన్న మన ఆంధ్ర రాష్ట్రం మొత్తం నలుమూల నుంచి కూడా ఈరోజు హైదరాబాద్లో ఉన్నటువంటి జగనన్న సెలబ్రేషన్స్ కోసం వచ్చాము. జగనన్న అంటే మాకు పిచ్చి కాదు, కోసుకుంటే జగనే వస్తుంది. అలాంటి సిచ్యువేషన్ ఉన్నాం మేము ఈ రోజుల్లో. వాట్ ఎవర్, ఈవీఎం ట్యాంపింగ్ల వల్లే మీరు గెలిచారు. ఈవీఎం లేకపోతే ఈరోజు జగనన్న సీఎం ఆంధ్ర రాష్ట్రానికి. మీరు ఈవీఎం సీఎంలు అయితే మాకు అభిమాన సీఎం జగనన్న. మా కోసం ఆయన రాయలసీమ గడ్డను వదులుకొని వచ్చాడు. అతను పౌరుషము అట్లా వదిలేసుకుని మా కోసం, మా పెద్దల కోసం వచ్చాడు. నేను ఫస్ట్ టైం బ్లడ్ ఇవ్వడం, ఎందుకంటే మా దేవుడి కోసం బ్లడ్ కాదు, నా ప్రాణం అన్న ఇస్తా రెడీగా ఉన్నా. మా దేవుడు, మై గాడ్. జై జగన్. 2027లో మళ్ళా సీఎం పక్కా షూర్. ఈవీఎం కాదు, ఇవ్వడం వల్ల కాదు. ఈసారి నాయకులు వెళ్ళిపోతున్నారు పార్టీ వదిలి, మళ్ళీ గెలుస్తారన్న. ఎంతమంది వెళ్ళిపోయినా పులి ఒక్కటి ఉంటే చాలన్నా. జింకలే పక్క వెళ్ళిపోయినా అది మాకు సంబంధం లేదు. పులి ఉంటే చాలు. మళ్ళా సీఎం అయితే పక్కా. ఈసారి బ్లడ్ ఇచ్చా, ఈసారి నా ప్రాణం ఇస్తా పక్కా షూర్. జై జగన్. మంది బ్లడ్ ఇవ్వడం కారణం ఏంటి? ఇంత దూరం వచ్చేది మా ప్రియతమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఇక్కడికి వచ్చి అందరూ రక్తదాన కార్యక్రమం జరుగుతుంది. అదే మా పులివెందుల పులి ఈసారి 2027లో మా రాజారెడ్డి రాజకీయం కంపల్సరీ చూస్తారు. చూడండి, ఈసారి కంపల్సరీ రాజారెడ్డి గారి రాజకీయము చూడాలని వాళ్ళకు చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నాము. ఈసారి కంపల్సరీ రాజారెడ్డి గారి రాజకీయం చూడబోతున్నారు. 2027లో పక్కా మా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు. జై జగన్. హ్యాపీ బర్త్డే. చాలా సంతోషంగా ఉంది ఇలా చేయడం. హైదరాబాద్లో మాది ఆంధ్ర, మాది ప్రాపర్ అనకాపల్లి డిస్టిక్ పాయకరావుపేట అన్నమాట. కానీ ఇలా చేయడం చాలా గ్రేట్. వాళ్ళు ఏదో అంటున్నారు అందరూ 11 సీట్స్ అని, కానీ ఇక్కడ చేసింది ఏంటంటే ఎవ్రీ విలేజ్లో 43% ఓట్ బ్యాంక్ మనకే పడింది. ఒక 3% ఓట్ బ్యాంక్ వాళ్ళందరూ ఒకళ్ళు కాదు, మొత్తం కొట్టగట్టిచ్చారు. వాళ్ళందరూ ఒకటైతే మనోడు ఒకడే. పర్లేదు, ఈరోజు ఓటమి అవ్వచ్చు, కానీ రేపు పొద్దున్న కోలుకెళ్ళిన దెబ్బ అయితే గ్యారంటీ కొడతాం. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే చిన్న చిన్న సమస్యలు, అంటే పై వరకు తెలియలేదు. కానీ ఏంటంటే మధ్యలో వచ్చిన వాళ్ళకి, ఎవడైతే వచ్చినాడో 429 కొడుకులకి, వాళ్ళ వల్ల ఎవడైతే కార్యకర్త కష్టపడ్డాడో వాళ్ళందరూ కొంచెం బాధపడడం, పట్టించుకోవడం జరిగింది. కానీ మేము ఎన్ని చేసినా కూడా ఇంకా ఎందుకు ప్రేమిస్తున్నాం అంటే మేము ఎప్పటికీ వైఎస్ఆర్ ఫ్యామిలీయే. గెలిచినా ఓడినా ఆయనంటే ఉంటాం. ఇప్పుడు 11 సీట్లు అవ్వచ్చు, రేపు పొద్దున మేము అందరూ ఉంటాం. మా అన్న జగనన్న, మా దేవుడు ఇలా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నా మా దేవునికి. మా దేవుడు ఎప్పుడు ఇక్కడే ఉండాలి, ఎప్పుడు గెలవాలి, ఎప్పుడు మంచిగా ఉండాలి, అందుకే వచ్చామన్నా. పార్టీ వరకేనా, సీట్ల వరకేనా? లే, లైఫ్ లాంగ్ సీటీ పార్టీ కాదు, మా దేవుడు అంతే. మా దేవుడు గ్రేట్, మా జగనన్న. పార్టీ నుంచి చాలా మంది కీలక నేతలు కూడా బయటకు వెళ్ళిపోతున్నారు. దాని మీద అంటే వెళ్ళిపోతారు అంటే వాళ్ళ టార్చర్ తట్టుకోలేక వెళ్ళిపోతారు అన్న. కొంతమంది టార్చర్ పెడతారు, మళ్ళీ మేము రిటర్న్ వస్తాము. వచ్చిన తర్వాత అప్పుడు అందరం మళ్ళీ మేము కలిసిపోతాం. నాయకులు తట్టుకోలేకపోతాను, మీరంటే చిన్న కార్యకర్తలు వాళ్ళు ఏమో. మేము అంటే చిన్న కారణం పెద్ద సముద్రం అవుతుంది అన్న. మేము మా దాంట్లో కష్టపడి వస్తే రేపు పొద్దున రిటర్న్ వచ్చినాక అప్పుడు ఇంకా గ్రేట్గా ఫీల్ అవుతాము. వాళ్ళందరం మేము అందరం కలిసిపోతాం. ఇప్పుడు భయపడుతూ ఉన్నాము కాబట్టి రేపు పొద్దున మళ్ళీ రిటర్న్ తగులుతుంది, అప్పుడు ఇంకా పెద్దగా అవుతాం మేము. జై జగన్. నా పేరు కృష్ణమూర్తి. నేను సంగారెడ్డి నుంచి వచ్చాను. నేను ఇక్కడ రావడానికి కీలక కారణం ఏంటంటారు? నేను మొన్న ఎలక్షన్స్లో జగనన్న కోసం నెల్లూరులో ప్రచారం చేశాను. విజయసాయి రెడ్డి గారికి, మళ్ళా మా మేకపాటి విక్రమ్ రెడ్డి గారికి. నేను జగన్మోహన్ రెడ్డి గారికి వీరాభిమానిని. నేను ప్రజెంట్ తెలంగాణ బీసీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. నేను అక్కడ వెళ్ళినప్పుడు ముఖ్యంగా ఈ స్కూల్, ద వే హీ ఇంప్లిమెంటెడ్ ద గవర్నమెంట్ స్కూల్స్ టు ఇంగ్లీష్ మీడియం, అదొకటి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయిన్ ఇంపార్టెంట్. మన బహుజనులకి 50% సీట్లు ఇచ్చిన ఏకైక వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. చట్టసభలో రిజర్వేషన్లు కావాలని చాలామంది పోరాడుతున్నారు, కానీ ఎన్నో అడ్డంకుల వల్ల అది కుదరడం లేదు. అయినా కానీ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు 175 అసెంబ్లీ ప్లస్ 25 ఎంపీ స్థానాల్లో 100 సీట్లు కేవలం బహుజనులకు ఇచ్చిండు. అది మొత్తం చరిత్ర ఇండియాని ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారికి సాధ్యం. ఇక్కడ ఇంతమంది బ్లడ్ ఇవ్వడానికి కారణం ఏంటి? ఇంతమంది సార్ ఇక్కడ ఇంతమంది బ్లడ్ ఇవ్వడానికి కారణం ఏంటి? అన్న మీద ప్రేమనే.
అసలు రీసెంట్గా కర్నూలుకు ఒక మ్యారేజ్కి వచ్చారు, మేము వెళ్ళినాం. అక్కడ నువ్వు కోట్ల రూపాయలు ఫండింగ్ చేసి జనరల్గా ఒక లీడర్ వస్తుందంటే మనం 1000 కోట్లు ఖర్చు చేసి జనం తీసుకొస్తారు. జగన్ అన్నకు అది అవసరం లేదు, స్వచ్ఛందంగా వాళ్ళే వస్తారు. మేము ఈరోజు సంగారెడ్డి నుంచి వచ్చినాం, నాకు వేరే షెడ్యూల్ ఉన్నా కానీ అన్నీ మాకు ఎగ్జాక్ట్ టైం తెలియదు, సో లేట్ వచ్చాం. కానీ చాలా హ్యాపీ, ఇంత జనం చూసినాక ఏదో పండుగ వాతావరణం ఉన్నది. పార్టీలోనే కీలక నేతలు బయటికి వెళ్ళిపోతున్నారు కదా, కార్యకర్తల వల్ల పార్టీ నిలబడద్దు అంటారా? అర్థం కాలేదు. పార్టీలోనే కీలక నేతలు బయటికి వెళ్ళిపోతున్నారు కదా, పార్టీని వదిలి కార్యకర్తల వల్ల పార్టీ నిలబడద్దు అంటారా? 100% మనకు ఓట్లు వచ్చేది ఓన్లీ జగన్మోహన్ రెడ్డి వల్ల. పెద్ద పెద్ద లీడర్లు పోతున్నారు, పార్టీలు మారుతున్నారు అంటే అది వాళ్ళ స్వార్థం. 100% నెక్స్ట్ ఇప్పుడు జమిలీ ఎన్నికలు కావచ్చు, లేదా 2029లో నెక్స్ట్ ఎలక్షన్ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు 100% విజయం సాధిస్తారు. నెక్స్ట్ సీఎం తనే. ఎటువంటి పొత్తు లేకుండా ఈరోజు ఉన్న ఏకైక వ్యక్తి, అక్కడ సెంట్రల్లో కావచ్చు, స్టేట్లో కావచ్చు, ఏ పొత్తు లేకుండా నడిపిస్తున్న ఏకైక వ్యక్తి మన జనహృదయ నేత జగన్ అన్న. పార్టీ లీడర్లనే కాపాడలేని జగన్ కార్యకర్తలు వెనక నిలబడతారంటారా? సంక్షేమ పథకాలు అసలు దేశంలో ఎక్కడ లేవు. అమ్మఒడి కావచ్చు, ఎడ్యుకేషన్ సిస్టమ్ కావచ్చు, ఎక్కడైనా సరే. కేవలం ఆంధ్రప్రదేశ్లో మన ఇంగ్లీష్ మీడియం చేయడం వల్ల నిరుపేద పబ్లిక్ కూడా అందరూ గవర్నమెంట్ స్కూళ్ళకి వెళ్ళి చదువుకోవడం జరుగుతున్నది. నమస్తే, మీ పేరు? నరసింహారెడ్డి అన్న. ఇక్కడ ఇంతమంది జనం రావడానికి, ఇంత బ్లడ్ బ్యాంక్ డొనేట్ చేయడానికి కారణం? ముందుగా ఈ కార్యక్రమానికి ఇంతమంది రావడానికి కారణం ఏంటంటే అన్న, ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ఎంప్లాయీస్, మ్యాక్స్ అధిక సంఖ్యలో ఐటీ ఉద్యోగులు. వీళ్ళు ఇక్కడ ఇప్పుడు ఐటీ ఉద్యోగం చేయడానికి ముఖ్య కారణం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పేదవారు ఉన్నత చదువులు చదివి ఉన్నత శిఖరాలు అందుకోలేకపోతున్నారనే ముఖ్య ఉద్దేశంతో ఫీజు రిమెంట్స్ అనే సరికొత్త విధానాన్ని తన పరిపాలనలో ముందుకు తీసుకొచ్చి ప్రతి పేద విద్యార్థి కూడా ఇంజనీరింగు, పీజీ కోర్సు ఇలాంటి పెద్ద పెద్ద చదువులు చదివి ఉన్నత స్థాయిలో నిలబడడానికి దోహదపడ్డాడు. సో అతని మీద అభిమానంతో అతని కొడుకుకి అండగా ఉండాలని, సో లాస్ట్ 5 ఏళ్ళు అతను అధికారంలో ఉన్నారు. సో అధికారంలో ఉన్నారు కదా అని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటా కూడా జగనన్నకి అండగా ఉన్నారు. కానీ ఈ రోజు జగనన్న అతనికి అధికారం లేదు. సో అధికారం లేదు కదా, తన అభిమానులు ఏటో చల్లా చెదురయ్యని ప్రతిపక్షాలు అనుకుంటున్నాయి. కానీ ప్రతిపక్షాలకి చెంపలు చెల్లుమనేలా జగనన్న సైనికులు ఎక్కడ ఎటు చెక్కు చెదరలేదు, జగనన్నకి అండదండగా ఉన్నారు. దీని ద్వారా ఇంకొక జగనన్నని ఈరోజు పార్టీ ఎమ్మెల్యేలను, ఎంపీలను లాక్కొని లేదా సోషల్ మీడియా సభ్యులను ఇబ్బంది పెట్టి జగనన్న భయపెట్టాలని చూస్తున్నారు. వాళ్ళందరికీ ఈ ఛానల్ ద్వారా ఒకటే చెప్పదలుచుకున్నాను, అతను భయపెట్టాలనుకునే ముందు అతని పేరు ఒకసారి తెలుసుకోండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే ఎవరు? వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డ. వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డ అంటే ఎవరు? మా కుటుంబ సభ్యుడు. మా కుటుంబ సభ్యుడికి ఎటువంటి ఆపద వచ్చినా ఆరక్షణం కూడా ఆలోచించు, మా ప్రొఫెషనల్ని కూడా పక్కన పెట్టి జగనన్న కోసం అహర్నిశలు పాటుపడి మళ్ళీ తను రాజ్యాధికారం చేపట్టి రాజుగా ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించేదాకా మాకు తోచిన సమయంలో, మాకు కుదిరిన సమయంలో ప్రతి నిమిషాన్ని ఆయన కోసం ఉపయోగిస్తామని తెలుసుకుంటున్నాం. అంటే పార్టీలో కీలక నేతలే బయటకు వెళ్ళిపోతున్నారు కదా, వాళ్ళనే కాపాడలేని జగన్ కార్యకర్తలను కాపాడతారని ఎలా ఉద్దేశం? మేము ఇంతకు ముందే చెప్పారన్న, మా పార్టీ నాయకులు, పెద్ద పెద్ద నాయకులు కూడా చెప్పారు. ఈ పార్టీలో ఇద్దరు ముఖ్యులు, ఒకరు జగన్, నెక్స్ట్ జెండా మోసే కార్యకర్త. ఈ రెండు ఉన్నంత కాలం జగన్ అనే వ్యక్తి ఆదరుడు బెదరుడు. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెబుతాను. నాడు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చే ముందు జగన్ రెడ్డి గారి ముందు ఒక విజయమ్మ తప్పితే తన వెనక ఎవ్వరూ లేరు. ఆ రోజు కూడా జగన్ నమ్ముకుంది కార్యకర్తలనే. ఆ రోజు నుంచి జగన్ అనే వ్యక్తి రాష్ట్రంలో ఉన్న ప్రతి మారుమూల గ్రామాన్ని టచ్ చేశాడు. ఎందుకు టచ్ చేశాడంటే వాళ్ళ కుటుంబాల్లో ఉన్న బాధలు, వాళ్ళకి తను ముఖ్యమంత్రి అయితే ఎటువంటి సేవలు చేయాలని తెలుసుకునే ఉద్దేశంతో ప్రజా నాయకుడిగా ప్రజల్లో ఉంటూ ఈనాడు జననేతగా ఎదిగి, నాయకులు ఉన్నా పోయినా మాకు ఇబ్బంది లేదు, నాకు కార్యకర్త అని ఉన్నాడు, అవసరమైతే ఆ కార్యకర్తని నేను నాయకుడిగా చేసుకోగలను అని నందిగాం సురేష్ లాంటి ఒక కార్యకర్తని ఎంపీగా చేసి మా కార్యకర్తలకి భరోసానిచ్చి మేము రెట్టింపు ఉత్సాహంతో పనిచేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి సందేశాన్ని పంపిస్తున్నారు. సో ఆయన వెంట నాయకులు ఉన్నా లేకపోయినా కార్యకర్తలు అనే వాళ్ళు కోట్లాది మందిలో ఉన్నాం. ఆధారం బెదరం జగనన్నకి అండగా ఉంటాం. జగన్ కార్యకర్తలకు అండగా ఉంటారు అనుకుంటున్నారు మీరు? జగన్ కార్యకర్తలకు అండగా ఉంటారని అనుకుంటున్నారు మీరు? అంటే లీడర్లకే అండగా లేని జగన్ కార్యకర్తలకు అండగా ఉంటాడని మీరు
అన్న ఇప్పుడు కొన్ని సిస్టంలో ఒక్కొక్కసారి ఐ మీన్ లూప్ హోల్స్ ఉంటాయి. ఆ లూప్ హోల్స్ ఉపయోగించి కార్యకర్తలను కానీ నాయకులను కానీ ఇబ్బంది పెడుతున్నారు. సో ఆ వేలో చూసుకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది కొంచెం వెనకందులో ఉంది. ఇది జగమెరిగిన సత్యం. సో ఈ మన లీగల్ టీంని కనుక మనం స్ట్రాంగ్ గా చేసుకోగలిగితే జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలకు ఆల్రెడీ అండగా ఉన్నారు. కానీ లేరు ఇప్పుడు ఏ పార్టీ అధికారంలో ఉన్నా కష్టపడ్డ కార్యకర్తలు మాకు అన్యాయం జరిగిందనే మాట వినిపిస్తూనే ఉంటుంది ఎవరికో ఒకరికి. ఎందుకంటే ఆ మాట ఎందుకు చెప్తున్నంటే ఇప్పుడు నేనే ఉన్నాను ఎగ్జాంపుల్. నేను ఎక్కడో పనిచేస్తా జగనన్న కోసం. నేను పనిచేస్తున్నాను జగనన్నకి తెలియాలని రూల్ లేదు. సో నాకు అన్యాయం జరిగిందని నేను బాధపడను. కానీ నాకన్నా కానీ ఆ ఇబ్బందుల్లో ఉన్న ప్రతి పేదవాడికి తను చెప్పిన పథకం వెళ్ళి వాళ్ళ మొహాన చిరునవ్వు వెలుగుతుందా లేదా అని చూసుకోవడమే జగన్మోహన్ రెడ్డి గారి బాధ్యత. సో కార్యకర్తలకు అండగా ఉంటున్నారు, నాయకులుగా అండగా ఉంటున్నారు. ఎవరో కొంతమంది స్వార్థ నాయకులు తమ కాంట్రాక్ట్లు అవ్వలేదనో, తాను చెప్పిన లీడర్స్కి పదవులు రాలేదనో, లేదో వాళ్ళ భవిష్యత్తు మనుగడ కోసం పక్క పార్టీలోకి వెళ్తున్నారు తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు అదరుడు బెదరుడు ఆయన కార్యకర్తలకు అండగా ఉంటారు. దానికి ఎగ్జాంపుల్ బెస్ట్ ఎగ్జాంపుల్ నందిగాం సురేష్ గారు, అలాగే లక్కన్న గారు, నెక్స్ట్ సింగనమల లారీ డ్రైవర్ గారు, ఇలా ప్రతి ఒక్కరిని అంటే ఇద్దరు ముగ్గురు ఉన్నారు కానీ పార్టీలో కీలక పదవులు అనుభవించి బయటికి వెళ్ళిపోయిన నేతలు చాలా మంది బాలినేని శ్రీనివాస్ రావచ్చు, అవంతి శ్రీనివాస్ రావచ్చు, ఇలాంటి తదితర నేతలే వెళ్ళిపోతున్నారు. వాళ్ళ మేము అభిప్రాయం. ఇప్పుడు అవంతి శ్రీనివాసరావు గారి గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఈ మాట ఎందుకు చెప్తున్నంటే అతను రాజకీయ ప్రవేశం ఎక్కడ జరిగింది, ఏ పార్టీ నుంచి ఏ పార్టీలోకి వచ్చాడు. ఫస్ట్ పిఆర్పి నుంచి టీడీపీ నుంచి వైఎస్ఆర్సీ, ఇప్పుడు వైఎస్ఆర్సీ నుంచి ఏ పార్టీకి వెళ్తున్నాడో తెలియదు. సో అలాంటి వాళ్ళ గురించి మనకి మాట్లాడుకుంది. ఇంకా బాలినేని అనే విషయం, అతను పార్టీ కోసం పనిచేశాడు, మనం పనిచేయలేదు అనలేదు. కానీ అతను అక్కడ వర్గపోరు వల్ల సో అతను ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. సో అంతేగాని అలాగే అతని మీద చాలా అలిగేషన్స్ ఉన్నాయి. ఆ అలిగేషన్స్ ఉన్నాయనే అధిష్టానం అతను కొంత పక్కన పెట్టింది. పవన్ కళ్యాణ్ సీదా షిప్ అన్నాడు కదా, ఇప్పుడు షిప్ వెళ్ళిపోయిందని ఒక ప్రచారం నడుస్తుంది. దాని మీద మీరు తను ఇంకా రాజకీయం అనేది ఒక సినిమా అనుకుంటున్నా. సో ఆ సినిమా వేలోనే సీజ్ ద షిప్ ఇలాంటి అన్ని డైలాగులు ఆడుతున్నాయి. కానీ రాజకీయాల్లో షీజ్ ద షిప్, అసలు ఆ షిప్ చేయాలంటే ఏం చేయాలి, దానికి ప్రాసెస్ ఏంది, దానికి అసలు అది లీగల్గా వచ్చిందా లేదా, ఇవన్నీ తను తెలుసుకొని ఇలాంటి డైలాగ్ ఏదో తన కార్యకర్తలను ఉత్సాహపరచడానికి షీజ్ ద షిప్ అంటే రీసెంట్గా చూసారుగా ఏమైందో. ఆ షిప్ని అసలు సీజ్ చేయడానికి కుదరదని వాళ్ళే వదిలిపెట్టారు. మన జగన్మోహన్ రెడ్డి విధానాలే అవసరం ఉంది. ఎవరైనా రాజు పరిపాలన అంటే ఏంది, అందరూ దీనులని ఆదుకోవడమే కదా. భగవంతుడైన దీన స్థితిలో ఉండే వాళ్ళని ఆదుకోవడమే కదా. అంటే లీడర్లను ఆదుకునే జగన్ మీ కార్యకర్తలను ఆదుకునే ధైర్యం ఉందని చెప్తారంట. కార్యకర్తలు వెళ్ళిపోయి లీడర్లను కూడా ఆగమని చెప్పట్లేదు కదా, అంటే కార్యకర్తలు వెళ్ళిపోయినా ఇలాగే ఉంటుందా పార్టీ? కార్యకర్తలు ఎవరు ఎక్కడికి పోరమ్మా. ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మంచి వైపే ఉంటారు. ఇప్పుడు మనకి ఇంతమంది రాజశేఖర్ రెడ్డి అభిమానులు ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడెక్కడోళ్ళో రాజశేఖర్ రెడ్డి అభిమానం అంటున్నారు. మంచి చేసే వాళ్ళకి ఎప్పుడు అభిమానం ఉంటుంది. ఇప్పుడు మనకి ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన దేశవ్యాప్తంగా కూడా దీన్ని తీసుకుపోయే అవసరం ఉంటుంది. ఎందుకంటే పేదల ఇప్పుడు మనకి 150 కోట్ల జనాభాలో ఒక 25 కోట్ల మందిని వాళ్ళని మనుషులే లెక్కేసుకోకుండా వాళ్ళు ఏమంటున్నారు, ఆ పేదలు ఈ పైన ఉండే 25 కోట్ల మంది ఎవరికి ఏమంటే వాళ్ళకి వేస్తున్నామమ్మా అంటున్నారు చాలామంది. వాళ్ళు ఏంటంటే వాళ్ళ పని చేసుకుంటేనే భోజనం, తాగుతారు, వాళ్ళ పిల్లలు చాలా కష్టాల్లో ఉంటారు. వాళ్ళని మనం చైతన్యం చేసుకోవాలి. ఏంటంటే వాళ్ళకి మేలు చేస్తున్నాడు, దాన్ని మనము మీకు చాలా అవసరం ఉందమ్మా ఈ పరిపాలన. దేశంలో కూడా అందరూ కూడా దీన్నే పాటిస్తారు. ఎందుకంటే ఒక మంచి విధానం యాడ్ ఉంటే అది అందరూ పాటిస్తారు కదా. థ్యాంక్ యూ. శివారెడ్డి అండి. ఇక్కడ రావడానికి ప్రధాన కారణం అది పుంగనూరు కాన్స్టిట్యూన్సీ నుంచి మేము జగనన్న అభిమానం మీద ఇక్కడ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, ఇక్కడ కొద్దిగా మీకు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అన్న అభిమానం నుంచి వాళ్ళు ఎవరు ఇక్కడ అంటే అన్ని ఏరియాల నుంచి వచ్చారనమాట. ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం 6 నెలల్లోనే చాలా అరాచకాలు చేస్తుంది. ఊర్లు వదిలేసి వచ్చి ఇక్కడ హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలో స్టే అంటే కార్యకర్తలు చాలా సామాన్య ప్రజలు కూడా ఉన్నారు. ఈ కూటమి ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలంటే మాకు ఇలాంటి నాయకుడు కావాలి. కాబట్టి ఆయన కోసం మేము రాత్రింపగలు కష్టపడతాం. ఇలాంటి నాయకులు మాలాంటి నాయకులను తయారు చేసేది కూడా ఇలాంటి నాయకుడే. చంద్రబాబు అనే వ్యక్తి పూర్వకాలంలో అంటే మాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఆయన చెప్పిన పథకం ఒకటి కూడా ఇంతవరకు నెరవేర్చట్లేదు. నా జీవితంలో కూడా చేయడు కూడా ఊరికే హామీలు చెప్పేసి ఎలక్షన్స్లో గెలిచేసి వచ్చేసాడు. బట్ ఇప్పుడు ఆయనకి తోడుగా ఒక ప్యాకేజ్ స్టార్ 420 అనే ఒక వ్యక్తి ఆడి సీజ్ ద షిప్ అంటాడు, కానీ సీజ్ మాత్రం చేయడు షిప్ని మాత్రము. అలాంటి వ్యక్తులు వెనకాల వేసుకొని రాజకీయం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. 2029 లేదా 2027 మా నాయకుడు చెప్పినట్టు 7 సముద్రాలు దాటి వచ్చిన ఎవరైనా కూడా మా మీద కానీ మా కార్యకర్త
కార్యకర్తల మీద కానీ మా నాయకుల మీద కానీ ఇప్పుడు చాలా అన్న పేరు నాని అన్న మీద కూడా రీసెంట్గా కేసు పెట్టారు. ఏదో షిప్ రేషన్ బియ్యం కదా, రేషన్ బియ్యం మీద అలాంటి అక్రమ కేసులన్నీ బనాయించి అన్యం పుణ్యం తెలియని వ్యక్తులు అందరినీ అరెస్ట్ చేస్తున్నారు. సోషల్ మీడియా యాక్టివిస్ట్ అందరినీ అరెస్ట్ చేస్తున్నారు. ఇలాంటివన్నీ కూడా మేము ఖండిస్తున్నాం మా పార్టీ తరఫున. రాబోయే రోజుల్లో 2029 కానీ 27 కానీ విన్ ద ఎలక్షన్. ఆ తర్వాత మా అన్న చెప్పినట్టే సప్త సముద్రాలు దాటిన తర్వాత వాళ్ళకి నరకం ఎందుకు చూపిస్తాం. ఈ 7 నెలల పాలన మీకు ఎలా అనిపించింది? ఏమీ లేదండి, ఏముంది, అమ్మబడి అన్నాడు, నీకు 15 నీకు 15 నీకు 15 నీకు 15 అన్నాడు, ఒకటికి 15 ఇచ్చిందా, నీకు 18,000 అన్నాడు, వానికి ఇచ్చిందా, అవ్వకి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 ఇస్తామన్నాడు, 45,000 ఇస్తామన్నాడు, ముసలోళ్ళకి 4,000 పెన్షన్ చేస్తామన్నాడు, వృద్ధాపులకి 7,000 పెన్షన్, ఎటువంటిది ఏమి చేయాల, ఊరికే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు. ఒక్కొక్క నెల ఒక్కొక్క డైవర్షన్. తిరుమల లడ్డు ఒకరోజు, సీజ్ ద షిప్ ఒక నెల, ఇంకొక నెల గుడ్ల వల్లేరు కాలేజ్ ఒక ఇష్యూ, ఇలాంటి ఇష్యూ ఒక్కొక్క నెల ఒక్కొక్క డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు. ఈ నెల పుంగనూరు కాన్స్టిట్యూన్సీ మొత్తం చిత్తూరు జిల్లాలో జగన్మోహన్ రెడ్డి బర్త్డేని నిషేధించారు పోలీసులే. ఇలాంటి రాజ్యం మన ఆంధ్రప్రదేశ్ నడుస్తుంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుంది. ప్రతి ఒక్కడికి చెమడాలు చేస్తాం. నసీర్ ఇక్కడ ప్రధానంగా రావడానికి కారణం ఏంటంటే, నేను బ్లడ్ డొనేట్ చేశారా? మీరు బ్లడ్ డొనేట్ చేశారా? చేయలేదండి, ఇప్పుడు చేయాలి. ఇప్పుడు తప్పకుండా చేస్తాం. జగనన్న వీర అభిమానులం మేము. తెలంగాణ నుంచి అలాగే ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఎందుకంటే ప్రతి ఒక్కరు జగనన్నని బాగా అభిమానిస్తారు. ఎందుకంటే ఆయన చేసే ప్రతి ఒక్క పథకాలు కానీ, ప్రతి ఒక్క అభివృద్ధి కానీ, సంక్షేమాలు కానీ ప్రతి ఒక్కటి ప్రజలకి ప్రతి ఒక్కటి అందడం జరిగింది. అలాగే ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం అలాంటిది సూపర్ 6 అంటారు, నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 ఇదిగో నీకు 18,000 అంటారు. కానీ వాళ్ళు చేసింది ఎలాంటిది లేదు. అసెంబ్లీలో ఒకసారి ఏమని అంటే రౌడీ రాజ్యం లాగైంది. పాపం నందిగం సురేష్ అన్న ఎంతో మంచి వ్యక్తి, ఆయన చేసే పనులు కూడా అలా ఉంటాయి. అభివృద్ధి బాగా చేశాడు బాపట్లకు కూడా. కాబట్టే ఆయన మీద అక్రమంగా టీడీపీ క్యాంప్ ఆఫీస్ కార్యాలయం దాడిపైన అక్రమంగా కేసు పెట్టారు. అది కోర్టు కొట్టేయడంతో మళ్ళా వీళ్ళు ఒక మర్డర్ కేసు కూడా ఇరికేయడం జరిగింది. అన్నపైన కేసులు పెట్టి జగనన్నని ఎవరైతే అభిమానిస్తారో ప్రతి ఒక్క కార్యకర్త పైన కేసులు పెట్టి చాలా ఇబ్బంది పెడుతున్నారు. అట్లా మీరు ఎవ్వరు కూడా బాధపడద్దు. జగనన్న మనకి వెంట ఉంటూనే ఉంటాడు, మనకి ఆదుకుంటూనే ఉంటాడు. అలాగే జగనన్నకు పుట్టినరోజు తెలుపుకుంటూ జై జగన్, జై జగన్. అన్న నమస్తే అన్న, నా పేరు వినయ్ అన్న. నేను జగనన్న వీరాభిమాని అన్న. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క అన్నలకి అందరికీ నా దండాలన్న. నాది తెలంగాణ రాష్ట్రం అన్న, ఇక్కడే అన్న, నేను ఇక్కడే ఉంటా. జగనన్నకి చాలా అభిమానం అన్న. నేను మా డాడీ అది రాజశేఖర్ రెడ్డికి ఎంత అభిమానం అంటే అంతకు మించి నేను జగన్మోహన్ రెడ్డి గారికి అంత వీరాభిమానం అన్న. ఇక్కడ ఇట్లా జన్మదిన శుభాకాంక్షలు చేయడం అనేది చాలా సంతోషకరం అన్న. కానీ జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం ఒకటేది బాధాకరం. కానీ 2029లో జగన్మోహన్ రెడ్డి గారు 175కి 175 స్థానాలు గెలిచి మన ఆంధ్ర రాష్ట్రాన్ని తీర్చిదిద్ది ప్రతి ఒక్క పేద విద్యార్థిని పేద ప్రజలని ప్రతి ఒక్కరిని ఆయన అండదండలుగా చూసుకొని 2029లో ఆయన స్థానం ఏదో ప్రతి ఒక్క పేదలకు అవ్వలకు తాతలకి అందరికీ తెలుస్తుందన్న. ఇప్పుడిప్పుడే ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం అనేది వాళ్ళకి అర్థం కాక ప్రజలు ఏదో భయాందోళకంగా బాధపడుతున్నారన్న. కానీ 2029లో మాత్రం జగన్మోహన్ రెడ్డి 175కి 175 స్థానాలు పొంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శాసించి మళ్ళా ఎంతో శిఖరాలకు అందుతాడన్న. నమస్తే అన్న, నా పేరు ఆశీష్ కుమార్. ఇక్కడ ప్రధాన రావడానికి కారణం, నేను జగనన్న అభిమాని అన్న. జగనన్న కోసం ఎక్కడి దాకానే వస్తా, ఎక్కడి దాకానే పోతా. అంటే పార్టీలో కీలక పదవులు అనిపించి పార్టీ నుంచి బయటకు వెళ్ళిన జనం చాలా మంది ఉన్నారు. దానిపై పోతే పోనీ అన్న, కొత్త వాళ్ళు వస్తారు. వైఎస్ఆర్ వాళ్ళే కాపాడుకుని జగన్ ఆర్సీపీ పార్టీ అనగానే లక్షల మంది కోట్ల మంది వచ్చేటోళ్ళు ఉన్నారు. ఒకరు పోతే ఇద్దరు పోతే ఇది ఆగే పార్టీ కాదు ఇది. మీరు ఓటు జగన్ చూసి వేస్తారా? జగన్ చూసి కాదన్న, చేసిన పథకాలు ఇచ్చిన పథకాలు ఎంతో మంది రుణపడి ఉన్నారు. ఇప్పటికి ఎంతో మంది బాధపడతా ఉన్నారు. సూపర్ 6 అన్నారు, ఫ్రీ బస్ అన్నారు, ఫ్రీ సిలిండర్లు అన్నారు. ఎవరికైనా అందాయా? ఈ 6 నెలల మెగా డిఎస్సి అన్నారు, ఇచ్చారా? ఈ 7 నెలల ప్రభుత్వంలో మీరు 7 నెలలు ఏముందన్న? నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు పెద్ద చిట్టి చలిద్దామా నీకు 18,000. ఎవరికైనా అందాయా? ఎవరికి అందలేదు. అరాచకాలు కనిపిస్తూ ఉన్నాయి. కానీ గవర్నమెంట్ మాత్రం మాత్రమో ఏమన్నా అంటే ఈ 6 నెలలు చేసింది ఏంది అని అంటే పవన్ కళ్యాణ్ గారు సీజ్ ద షిప్. దీని తప్ప ఇంకేమన్నా చేశారా? షిప్ కూడా వెళ్ళిపోయింది అన్నారు, దాని మీద మీరేమంటారు? ఆ షిప్ కూడా వెళ్ళిపోయింది అన్నారు కదా, దాని మీద మీరేమంటారు?
షిప్ వెళ్ళి సీజ్ చేసిన షిప్ అనే మళ్ళీ సీజ్ చేసినారు. ఇంకేమంటాము? సో రాబోయే 2029 ఎలక్షన్ జగన్ గెలుస్తారని అంటారు. ఖచ్చితంగా గెలుస్తాడు, మేము గెలిపించుకుంటాము. అందులో ఎటువంటి తగ్గేదే లేదన్న. అసలు జగన్ గురించి 2 మాటలు చెప్పాలంటే ఏం చెప్తారు బర్త్డే సందర్భంగా? నాకు ఇష్టమైన నాయకుడు నా దైవం. మా ఇంట్లో దేవుడి ఫోటో ఎట్లా ఉంటాడో మా ఇంట్లో జగన్ అన్న ఫోటో కూడా అట్నే ఉంటుంది. ఇక అంతకు మించి ఇంకేం చెప్పాలి నాన్న నీకు జగన్ అన్న గురించి. హ్యాపీ బర్త్డే జగన్ అన్న. వైఎస్ఆర్ ఫ్యామిలీ తరపున అందరి తరపున జన్మదిన శుభాకాంక్షలు. బీ స్ట్రాంగ్, మీ వెనకాల మేము ఎప్పుడూ ఉంటాం. ఎప్పటికన్నా మీ వెనకాల మేము ఎప్పుడూ ఉంటాం. మీ జెండా మోస్తూనే ఉంటాం. నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో మిమ్మల్ని గ్యారంటీగా గెలిపిస్తాం. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తన 51వ పుట్టినరోజుని చాలా అద్భుతంగా జరుపుకుంటున్నారు. ఈరోజు చూసినట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా కాదు, ఇక్కడున్న జనాల్ని మనం చూసినట్టయితే సాక్షాత్తు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మన జగన్మోహన్ రెడ్డి గారే ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు కార్యకర్తలు, ప్రజలు అందరూ వచ్చిన ప్రజలందరూ చూసినట్టయితే ఈరోజు రక్తదానం కోసం అని ఎవరు కూడా మన ఏదైతే ప్రతిపక్షాలు ఇప్పుడు ఏదైతే అధికార పార్టీ ఆరోపిస్తుందో మీరు ఒక పేటీఎం ప్యాచ్ అని, వీళ్ళెవరో డబ్బులు ఇస్తే వచ్చిన కార్యకర్తలు కాదు. ఈరోజు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి పథకాలతో లబ్ధి చెందారో అట్లాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పథకాలతో లబ్ధి చెంది ఈరోజు ఈ ప్రజలందరికీ రావడం జరుగుతుంది. అలాగే ఈరోజు మనకి హైదరాబాద్లోనే కాదు, వేరే రాష్ట్రాల్లో, కర్ణాటకలో, అలాగే మరి చెన్నైలో కానీ పలు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా కానీ జగన్మోహన్ రెడ్డి గారి వేడుకలు ఇంత ఘనంగా జరుపుకుంటున్నారంటే ఆయన చేసిన పథకాలు, ఆయన మాట ఇచ్చాడంటే మాట తప్పడు. అట్లాంటి ముఖ్యమంత్రిని మనం ఈరోజు గెలిపించుకోలేకపోవడం అనేది కొన్ని కారణాలు ఉన్నాయి. కాకపోతే మరి రాబోయే రోజుల్లో జమినీ ఎన్నికలు జరుగుతున్నాయి అంటున్నారు. ఖచ్చితంగా ఈ వచ్చే జమినీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు 2019 కంటే ఈసారి 151 సీట్ల కంటే ఎక్కువ సీట్లతో మళ్ళీ ముఖ్యమంత్రిగా వచ్చి మనందరినీ సంతోషపరుస్తారని కోరుకుంటాం. జై జగన్. సోమశరణ స్వామి, బందర్ అసెంబ్లీ నియోజకవర్గం మాది. నేను హైదరాబాద్లో ఉంటాను. మా అసెంబ్లీ నియోజకవర్గం కిట్టుబాబు ద్వారా నేను ఇక్కడ రావడం జరిగింది. ఇది ప్రజల చేతను కూడా పడ్డ ప్రజాస్వామ్యంలాగా లేదు, రౌడీజంలాగా అయిపోయింది. పథకాలు లేవు, డెవలప్మెంట్ లేదు, అంత అరాచకం. సోషల్ మీడియాని, నాలాంటి కార్యకర్తల్ని, యువకుల్ని ఎక్కడైనా సరే ఒక పుట్ట కనిపించిందంటే జగన్మోహన్ రెడ్డి తాలూకా వాళ్ళ కేసులు పెట్టాలి. రీసెంట్లీగా మా పేరు నాన్న మీద కూడా కేసు పెట్టారు. పాపలు ఎక్కడికి పోవు. పేరు నాన్న నిప్పులాంటి మనిషి, అలాంటి మనిషి కోసం మేము ప్రాణాలు ఇవ్వడం కూడా సిద్ధమే. నిజాయితీగల మనిషిని కూడా ఇరికిచ్చారు. అయితే ఎన్టీ రామారావునే మోసం చేయగలి ఆయన ఎంత పెద్ద మహానుభావుడు, ఎంత తెలివైనోడు, ఆయన్నే మోసం చేయగలిగినాడు. పాపం ఈ 25 కోట్ల మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళని మోసం చేయడం అనేది ఆయనకి చాలా ఈజీ అన్నమాట. ఇంకా చంద్రబాబు మోసంతో గెలిచిందంతే. ఎన్టీఆర్ని మోసంతో ఎట్లా పదవి తీసుకున్నాడో ప్రజలు మోసపోవద్దు. ఏంటంటే వాళ్ళు కొంచెం తెలివిగా ఉండాలి. మనకి ఎవరు ఉపయోగము? జగన్మోహన్ రెడ్డి ఉపయోగమా, చంద్రబాబు ఉపయోగమా? మన దేశానికి, మన రాష్ట్రానికి ఎవరు మనకి మేలవుతుంది అనేది ఆలోచించాల మన ప్రజలు. అదన్నమాట ముఖ్యంగా చెప్పాలనుకునేది. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి మంచి చెడు అన్నీ తెలుసుకోవడానికి నేను ఒక బుక్ ప్రిపేర్ చేశాను. ఇది పెన్ డ్రైవ్లో ఉంది. మన వాళ్ళందరికీ వాళ్ళకి అర్థమవుతుంది ఏది మంచి ఏది చెడు అని తెలుసుకోవడానికి. ఏంటంటే 25 కోట్ల మందికి చదువులు లేవు, చదువులు ఉన్నా వాళ్ళకి పని చేస్తే కానీ భోజనం రాదు, వాళ్ళు ఆలోచించుకునే టైం ఉండదు. వాళ్ళు మళ్ళీ పాపులేషన్ కూడా ఎక్కువే, 25 కోట్ల మంది. ఇప్పుడు మళ్ళీ ఏందో ఇంకా బాగా ఎక్కువ మందిని చేయండి అంటున్నారంట. వాళ్ళకి ఏంటంటే వాళ్ళు మా ఇంట్లో పని అమ్మాయి అంటుంది, మా పిల్లలు ఉన్నారు తీసుకుపోయి సాక్కోమనండి ఆంటీ ఆ మోడీ వాళ్ళని ఇంకా కనమంటున్నారు కదా ఆర్ఎస్ఎస్ వాళ్ళు. మేము సాక్కోలేక మా భర్తలు తాగుబోతులు అయిపోయి రూపాయి సంపాదించక ఎంత ఇబ్బంది పడుతున్నాము. మరి చంద్రబాబు, లోకేష్ వీళ్ళందరూ ఎందుకు కనలేదు? వాళ్ళందరూ ఒకళ్ళతో ఎందుకు సరిపెట్టుకున్నారు? రేవంత్ రెడ్డి వీళ్ళందరూ మరి వాళ్ళు కూడా వీళ్ళందరినీ తీసుకుపోయి సాక్కోవచ్చు కదా వాళ్ళు కనుకున్నా. అంటే వీళ్ళేమో ఓట్ల కోసము 25 కోట్ల మంది ఇంకా అజ్ఞానంలో మగ్గిపోవాలి, వాళ్ళేమో తెలివితేటలుగా మంచిగా అంతా ఉండాలన్నమాట. వాళ్ళేమో ఒక్కొక్కరే చాలు వాళ్ళకి. వీళ్ళు ఎంతమందినైనా గణేసేయండి మీరు. ఏమి తెలివి ప్రభుత్వము. ఎన్డీఏ ఇప్పుడు ఈ బాబు ఎవరు అంటున్నారు ఎన్డీఏ అంటే ఏమీ లేదాడని.
మోడీ కన్నా ఉండవంటే చంద్రబాబు అంటే మోసగాడు, ఓకే, రామారావుని నుంచి పదవి తీసుకున్నాడు, మహానుభావుడు. మోడీ కన్నా అర్థం అవ్వాలి కదా జగన్మోహన్ రెడ్డి చేసేది సరైన పరిపాలన, ఈయనతో ఎందుకు ఈ పనికిరానివాడితో నేను పొత్తు పెట్టుకోవాలి అనే జ్ఞానం మోడీకి ఉండాలనా? ఏ ఉండాలి కదా. ధనము లేక ఉన్న ధైర్యం చిక్కదు, ధైర్యం మదవదేని ధనం మదవదు, ధనము ధైర్యం అరయదగు భువిన నరులకు విశ్వదాభిరామ వినరవేమ అన్నారు వేమన పద్యంలో. ధనము ధైర్యము అది మన జగన్మోహన్ రెడ్డి పేద ప్రజలకు ఇచ్చాడన్నమాట. ధనం ఇచ్చిండు, ధైర్యంగా పనులు చేసుకొని బతకమని వాళ్ళకు ఒక సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకుపోయాడు. ఈ మోడీకి అర్థం కాదా? అంత చదువుకున్నాడు, అంత మేధావి, మరి ఇంత మేలు చేసే జగన్మోహన్ రెడ్డిని ఇంత మోసం చేసి ఆయన్ని పక్కకు పెట్టేసి చంద్రబాబుతో పొత్తు పెట్టుకొని అంత అవసరం ఉందా? పేద ప్రజల్ని అంత దారుణంగా బాధ పెట్టే అవసరం ఏముంది? పైపెచ్చు ఇంకా ఎక్కువ మందిని కన్నయ్యండి మీరు. మా రేవంత్ రెడ్డి ఒక్కరే చాలు, మా చంద్రబాబుకి ఒక్కరే చాలు, మా లోకేష్కి ఒక్కరే చాలు, మాకు అసలు పెళ్లి పిల్లలే వద్దు. ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు మీరందరూ కనేయండి. ఆ 25% మంది ఎవరైతే ఉంటారో మన దేశంలో 150 కోట్లలో 150 కోట్ల ఎట్టా దగ్గర అవుతుంది. ఆ 25 కోట్ల మంది వాళ్ళ లెక్కలో మనుషులు కాదు వాళ్ళు, ఏ గొర్రెలో బర్రెలో అని వాళ్ళ ఉద్దేశంలా ఉంది నా చూడ.